సరస్వతి పుష్కరాల్లో 4వ రోజైన ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం పుష్కరిణికి జనంతో సందడిగా మారింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పరవశించారు. దాదాపు 1.70 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు సరస్వతి తీరం వెంట సైకత లింగాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. చీర సారె సమర్పించి నదిలో దీపాలు వదిలారు. ముత్తైదువులకు వాయనాలిచ్చి ఆశీర్వచనాలు పొందారు. సాయంత్రం సమయంలో నది తీరాన సరస్వతి విగ్రహం ముందు నిర్వహించిన మహాహారతి క్రతువులు చూసి భక్తులు పరవశించిపోయారు. పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్గండ విద్యాశంకర భారతి మహాస్వామి పుష్కర స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ నటుడు రాజేందర్ ప్రసాద్ పుణ్య స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కర స్నానాలు చేసిన భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు. ఒత్తిడి, ఉక్కపోతతో ఒక చిన్నారి అస్వస్థతకు గురైంది. భక్తుల విహంగ వీక్షణం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన హెలికాప్టర్లో కలెక్టర్ రాహుల్ శర్మ కొద్ది నిమిషాల పాటు జైరెడ్ చేశారు.